అందరికీ చాలా కాంటెక్స్ట్ లో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ గా ఆవిడ డైటీషియన్ గా వెయిట్ లాస్ కి ఎవరి డైట్ అంటే వినీల గారి డైట్ అని మారుమోగే పోయే స్థాయికి ఒక టైంలో మనం చూసాం. అండ్ కంటిన్యూ అవుతుంది ఆవిడ జర్నీ ఇన్ ద వెయిట్ లాస్ చెప్పాలి యజ్ఞం అనమాట. బట్ ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని నేను మెనీ టైమ్స్ అనుకున్నాను, కుదురుకోలేదు. ఇవాళ వినీల గారితో మాట్లాడబోతున్నాం. ఆవిడ జర్నీ ఎలా మొదలైంది ఇంటూ వెయిట్ లాస్ అండ్ ఫిట్నెస్ అండ్ బ్యూటీ, ఇవన్నీ కూడా ఇవి ఒక ఉమెన్ని, ఒక మహిళని ఎలా ఎన్హాన్స్ చేస్తాయి. పురుషులకు కూడా అఫ్ కోర్స్ ఇది, బట్ ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలపై దృష్టి పెట్టబోతున్నాయి ఇవాళ. వినీల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్. నేను 2-3 సార్లు మిమ్మల్ని మీ పర్సనల్ జర్నీ అడిగితే మీరు ఇప్పుడు వద్దులేండి అన్నారు. సో ఇప్పుడు కొంచెం రెడీ అయ్యి మాకు టైం ఇచ్చారు. దసరా టైం కాబట్టి ఎలా ఉందండి ఇప్పుడు వి స్పార్కిల్ యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్? మీరు ఎవ్రీ టైమ్ ఆల్వేస్ ఐఎమ్ హియర్ టు డూ మై సర్వీస్ అండ్ దే ఆర్ కమింగ్ టు మీ ఫర్ టేకింగ్ సర్వీస్. ఎంతమంది క్లయింట్స్, కస్టమర్స్ కి మీరు వెయిట్ తగ్గి సుమారు ఒక ఉజ్జాయింపుగా? కొన్ని వేల మందికి అండి. ఈవెన్ కౌంట్. నాకు ఎప్పుడూ ఒక ఆశ్చర్యం కలుగుతుంది. చాలా మనకి వెయిట్ లాస్ ఆప్షన్స్ ఉన్నాయి చుట్టూ ఉన్నా కూడా వినీల గారి వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి ఒక్కసారిగా అలా ఉప్పెనలాగా పాపులారిటీ వచ్చింది. సో మీ మెథడాలజీలో సీక్రెట్ ఏంటి? నేను మెడిసిన్స్ యూజ్ చేయనండి. నేను గట్లో అబ్జార్ప్షన్ రేట్ని పెంచుతాను, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాను, నిద్ర పొమ్మని చెప్తాను, నిద్రపోయే వాళ్ళే రండి అని చెప్తాను. నేను మెడిసిన్స్ ఇవ్వను. ఒక డి విటమిన్ మాత్రమే నేను ఇస్తాను. సో మిగతా మెడిసిన్స్ నేను అసలు ఏమీ ఇవ్వను. అన్నీ ఫుడ్ ద్వారానే వెళ్ళేలాగా చూస్తాను, బాడీని ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకున్న అది పూర్తిగా అబ్జార్బ్ అవుతుందా అవ్వలేదా అనేది మనకు తెలియదు. మనం ట్యాబ్లెట్స్ వేసుకున్న చాలా మందికి డెఫిషియన్సీస్ ఉంటాయి. ఎందుకుంటాయి? మీరు ఇంటర్నల్గా మీరు హీల్ చేసుకోకుండా, అబ్జార్ప్షన్ రేట్ మీద వర్క్ చేసుకోకుండా, ఇమ్యూన్ సిస్టమ్ మీద వర్క్ చేసుకోకుండా, హార్మోన్స్ మీద శ్రద్ధ పెట్టకుండా, నిద్ర మీద శ్రద్ధ పెట్టకుండా, అట్లీస్ట్ ఒక వాకింగ్ అనేది చెయ్యకుండా మీరు ఏం చేసినా వేస్ట్. సో ఈ ఇంటర్నల్గా అంటే రోజు మనం చిమ్ముకొని, తుడుచుకొని, సర్దుకొని, ఇల్లు నీట్గా ఉందా అనుకొని ప్రశాంతంగా వెళ్ళే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను. బట్ ఈ లోపలుండే ఈ ఇంటిని అశ్రద్ధ వహిస్తూ బయట కనిపించే ఆ ఇంటిని ఎంత శ్రద్ధగా చూసినా వేస్ట్ అండి. చాలా మంచి మాట చెప్పారు. ఇది ఈ టైంలో విపరీతంగా మారుమోగిపోవాలి, ఎందుకంటే స్త్రీ శక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. వినీల గారు, యాక్చువల్లీ మీరు ప్రాపర్ ఎక్కడ? మమ్మీ డాడీ వాళ్ళది నెల్లూరు. ఓహో, నెల్లూరు నెరజాన మీరు అయితే. సో అక్కడ నుంచి మరి అంటే ఈ లైన్ ఆఫ్ వర్క్ లోకి వస్తారని మీరు చిన్నప్పుడు అనుకున్నారా ఎప్పుడైనా? యాక్చువల్గా నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేశానండి ఒక 2 years. అవును, అది తెలుసు. అనే కంపెనీలో. సో ఆ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు అసలు ఈ డిసీజెస్ అంటే ఆ ఫైల్స్ టైప్ చేస్తూ ఉంటాం. ఈ డిసీజెస్ అన్నిటికీ ఫుడ్డే కదా, లైఫ్ స్టైలే కదా దీనికి మూల కారణం అని డిప్లొమా కోర్సెస్, ఆ తర్వాత నేను ఎంఎస్సి చేయటం డిస్టెన్స్, ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది. నన్ను చాలా మంది లేడీస్ బ్యాక్ వేసినా, బట్ ఐఎమ్ ఫార్వర్డ్ ఫర్ లేడీస్. అంటే మీరు ఎప్పుడు కూడా మహిళా పక్షపాత అనమాట. అంతే. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కూడా, చాలా మంది ఇబ్బంది పెట్టారు. నో ప్రాబ్లం. మంచిగా చెడా అనేది ఒక లేడీని క్రిటిసైజ్ చేయకూడదు అనే దాంట్లో నేను మొదట ఉంటానండి. షీఈ్ యువర్ మదర్ని మీరు ఎవరు జడ్జ్ చేయదు. షీఈ్ నాట్, ఆఫ్ కోర్స్ నాకు మదర్ కావచ్చు, మా మదరే నాకు మదర్ అవ్వచ్చు, కానీ షీఈ్ ఎ మదర్. అవును. తన వూమ్లో ఒక 9 నెలలు ఒక బిడ్డను మోసింది అంటే ఆమెకు అందరూ చేతులెత్తి దండం పెట్టాలి అంటారు. ఒక ఉమెన్ తప్పు చేస్తే ఒక ఉమెన్ని క్యారెక్టర్ని ఎస్టిమేట్ చేసి మాట్లాడతారు. అదే క్యారెక్టర్ జెంట్కి కూడా ఉంటుంది, జెంట్స్కి కూడా ఉంటుంది. జెంట్స్ని మాట్లాడరు. అంతే కదా. ఒక మహిళకి రేప్ జరిగితే మహిళకే ప్రాబ్లం. అవును. అక్కడ అతనికేమీ విక్టిమ్ కాదు, అతను చేసిన తప్పు అంతకంటే ఘోరం. అదే తప్పు. ఈమె రేపైంది, ఆమె రేపైంది, ఆమె శీలం పోయింది, ఆమె ఇలా, ఆమెలా. ఎవరండి ఒక లేడీని అలా జడ్జ్ చేసేది? నాకు రేప్ జరిగిన తర్వాత ఒక అమ్మాయిని ఎవరన్నా ఏమన్నా చేసిన తర్వాత నేను కొన్ని రోజులు నిద్రపోలేనండి. అంటే అది నా వీక్నెస్ అనుకుంటా. ఒక లేడీని క్యారెక్టర్ని ఎస్టిమేట్ వేస్తున్నప్పుడు ఆ పక్కనుండే జెంట్ ఏంటి, ఈమె ఇలా పైకి వచ్చింది, కష్టపడి పైకి వచ్చినా అది ఆమె తప్పుతోనే పైకి వచ్చిందని మాట్లాడే సమాజం. ఇలాంటి సమాజాన్ని మార్చాలండి. ఎలా మారుస్తాము? మీరే చాలా పడ్డారు, మీరే చాలా మాటలు పడ్డారు. నేను వాళ్ళకి లెసన్ కూడా నేర్పించానండి. నేనే పడ్డాను. పర్సనల్ గా ఏం పడలేదు, నా ప్రొఫెషనల్ గా పడ్డాను. నన్ను పర్సనల్ గా కూడా చాలా అబ్యూజ్ మాటలు అన్నారు. ఐ డోంట్ మైండ్. అది మనం కాదు అని మనం ధైర్యంగా ఉండాలి. మనం ఆ పని చేయనప్పుడు మనం ఎందుకు తప్పుగా దోషిగా నిలబడాలి? అంతే కదా. ఒక అమ్మాయిని క్యారెక్టర్ని రాంగ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఎలా చేసింది అనేది కూడా ఆలోచించాలి.
ఆ అబ్బాయి ఫోర్స్ చేసి ఉండొచ్చు, ఆ అబ్బాయి ఏదైనా చేసి ఉండొచ్చు, ఆ అబ్బాయి బెదిరించి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కరెక్ట్. ఒక మూవీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు స్వప్న గారు. బయట ఎంతమంది ఎన్ని ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో నేను ఈ 15 yearsలో విన్నది ఎవరు వినుండరు. నా దగ్గరికి ఎక్కువ లేడీసే వస్తారు. వాళ్ళ బాడీ షేమింగ్, వాళ్ళ ఇంట్లోనే బాడీ షేమింగ్, వాళ్ళ ఇంట్లోనే లవ్ దొరకదండి. అవును, ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు తిన్నావా అని అడగరు. వండి పెట్టి చిమ్మి తుడిచి పిల్లలకు సేవ్ చేసి, పిల్లలు కనీసం అమ్మ బాగున్నారా అని కూడా కాల్ చేయరు. అసలు ఈ భూమి మీదకి తీసుకొచ్చిన అమ్మకి ఎలా ఉన్నావు అని కాల్ చేయరు పిల్లలు. వాళ్ళు నేర్చుకోవాలి ముందు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ పిల్లల ద్వారా అట్లీస్ట్ వాళ్ళ మాట పలకరింపు తెలుసుకోవాలి. అలాంటి అమ్మ ఇంట్లో ఉన్నారా తిన్నారా అని పలకరించకుండా నన్ను ఎవరు గుర్తించట్లేదు. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి కొంచెం ప్రేమ చూపించగానే వెళ్ళిపోతారు, ఐస్ అయిపోతారు. అంటే అది లేడీయా జెంటా అనేది నేను జెండర్ స్పెసిఫై చేయను. ఇట్స్ ఓన్లీ ఎమోషనల్ లవ్, ఇట్స్ నాట్ అబౌట్ జెండర్ లవ్. సో ఎమోషనల్ లవ్ ఆడవాళ్ళకి దొరకదంటారు అయితే? ఆడవాళ్ళకి ఎమోషనల్ లవ్వే కావాలండి. ఒక హ్యాండ్లో హ్యాండ్ పట్టుకొని, అది ఒక ఫ్రెండ్ ఇచ్చిన, ఒక లేడీ ఇచ్చిన, ఒక జెంట్ ఇచ్చిన సపోర్ట్, ఆ ఎమోషనల్ టచ్ అనేది లేడీస్కి చాలా అవసరం. అది కొరవడే రకరకాలుగా అంటే ఉగ్ర రూపాలు దాల్చాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు కొన్ని సందర్భాల్లో తప్పుడు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా మీరు అండర్స్టాండింగ్తో చెప్పారు ఈ మాట. బికాజ్ నిజంగానే అలాగే ఉంది మన చుట్టూ ఉండే సమాజం కూడా చాలా జడ్జ్మెంటల్గా ఉంటున్నారు. ఇక్కడ మనుషుల్ని జడ్జ్ చేయండి, జెండర్ని జడ్జ్ చేయొద్దు. అంతే కదా. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ అ జెండర్, సెల్యూట్ చేసి ఒక లేడీకి ప్రొటెక్షన్ ఇవ్వండి. అంతేకాని ఇక్కడ మీరు లేడీస్ మీరు చేసేది ఇది తప్పు, ఇది జెంట్స్ ఇది తప్పు కాదు అని ఎవరు జడ్జ్ చేయకూడదు. కరెక్ట్. ఆ క్యారెక్టర్ని రాంగ్ చేయటం వల్ల వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ ఎలా తగ్గిపోతుంది. ఒకళ్ళు లావుగా ఉన్నారా, ఒకళ్ళు సన్నగా ఉన్నారా అని కాదు, ఒకళ్ళు వెల్ డ్రెస్ చేసుకున్నారా అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ లావు సన్నము అనేది అసలు పక్కన పెట్టేసి. మరి మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు కదా, మరి లావు సన్నం ఇంపార్టెంట్ కాకపోతే మీరు దీన్ని మీకు సెల్ఫ్ జస్టిఫికేషన్ ఎలా చేస్తారు? నేను సన్నగా ఉన్నానా? మీకు సన్నగా నేను అస్సలు కనిపించను. ఐఎమ్ ఇన్ ఎ మోడరేట్ పొజిషన్. ఐ డోంట్ వాంట్ టు బీ లీన్, ఐ వాంట్ టు బీ ఫిట్. కాదంటే మిగతా వాళ్ళు ఏమనుకోవాలండి? లేదండి, ఐఎమ్ ఫిట్. నీకు మజిల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంచుకొని ఫ్యాట్ తక్కువగా ఉండి మీరు షేప్డ్గా ఉంటే యువర్ ఫిట్. బక్కగా ఉండేది అన్హెల్దీగా ఉండేదాన్ని ఫిట్నెస్ అనరండి. కరెక్ట్. 45-50 years దగ్గరకు వస్తూ ఒక అమ్మాయి బ్యాక్ బోన్ ఇలా స్ట్రైట్ గా నిలబెట్టిందంటే షీఈస్ ఫిట్. నేను ఆల్వేస్ నా బ్యాక్ బోన్ ఇలా స్ట్రైట్ గా నిలబెట్టే ఉంటానండి. నేను ఇలా బెండ్ అయ్యి కూడా నడవను, బెండ్ అయ్యి కూడా కూర్చోను. అది కాన్సన్ట్రేషన్ అంటే. చాలా కరెక్ట్గా చెప్పారు. అంటే అబౌట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ when it comes to fitness and health అని. అయితే మీరు ఈ జర్నీ అండర్గో అవుతున్నప్పుడు అన్ని డక్కా ముక్కిలైనా సక్సెస్ చాలా చూశారు. బట్ దెబ్బలు బాగా ఎవరికి ఇప్పుడు మంత్రిని సత్యనారాయణకి ఇబ్బందులు ఉన్నాయి, వీరమాచినేని గారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎవరి ఫీల్డ్లో ఎవరికి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. క్రిటిసిజం వస్తుందంటారు. వస్తూనే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇఫ్ ఐఎమ్ ఇన్ ద సోషల్ మీడియా నేను ఎక్కువగా కనపడుతున్నప్పుడు నా పోటీదారులకి నా మైనస్ పాయింట్స్ మాట్లాడారేమో, కొన్ని ఫాల్స్ అయ్యి ఉండొచ్చు. అవి నిజమని నేను ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వను. నా డైట్ చేసిన మీ యాంకర్స్కే తెలుసు, నా డైట్ చేసిన చాలా మందికి తెలుసు. ఇట్స్ ప్రూవన్ రిజల్ట్స్. సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ న్యూట్రిషనల్ సైన్స్. అంతే అండి. అంత నమ్మకం ఎలా కలిగింది వినీల గారు మీకు మీ సైన్స్ పనిచేస్తుందని చెప్పి? బికాస్ ట్రయల్స్ చేస్తేనే అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికే చెప్పొచ్చు మీకు, ఎవరికో లేకపోతే మా కెమెరా అబ్బాయికి చెప్పచ్చు, పొద్దున్న కాప్స్ తినద్దు, అది తినద్దు, అది పని చేస్తున్నా లేదో తెలియదు. అందరికీ అన్ని పని చేస్తాయి అనుకోవటం కూడా మిత్. ఒక్కొక్కళ్ళకి జొన్న పిండి పడుతుంది, ఒక్కొక్కళ్ళకి రాగి పిండి పడుతుంది, ఒక్కొక్కళ్ళకి బ్రౌన్ రైస్ పడుతుంది, ఒక్కొక్కళ్ళకి వైట్ రైసే పడుతుంది, ఒకళ్ళకి అసలు కార్బ్స్ తింటే వెయిట్ తగ్గరు. ఎవరిది వాళ్ళది ఇండివిజువల్ బాడీస్. మీకు ఇచ్చిన డైట్ వేరే వాళ్ళు తింటే 100% అంతే రిజల్ట్స్ వస్తాయంటానికి వీల్లేదు. ఒకే ఇంట్లో